బెనర్జీ, ఆ బ్రౌన్ చీర అమ్మాయి. సార్ అమ్మాయి మన కాళీ చెల్లెలు. మన కన్ను పడ్డాక ఎవడి అక్క ఎవడి చెల్లెలు అన్నది మనకు అనవసరం. వెళ్ళి మాయ చేసి తీసుకురా. ఓకే సార్. నమస్కారం అమ్మా. నేను బెనర్జీని, మీ అన్నయ్య ఫ్రెండ్ని. మీ ఇంటికోసారి వచ్చాను కదా నేను. మీ అన్నయ్య రమ్మంటున్నాడు. మా అన్నయ్య ఇక్కడున్నాడా? అవును, రెడ్డప్ప గారు పని మీద ఊరెళ్ళి ఇందాకే వచ్చాడు. పైనుంచి మిమ్మల్ని చూసి మా చెల్లా ఏంటి సెకండ్ క్లాస్ టికెట్ లో సినిమా చూడటం ఏంటి, ముందు పై పిలుచుకురా అన్నాడు. అవునమ్మా, రండి. ఏమిటిది? ఇక్కడికి వచ్చినా మీ పాడు పేపరేనా? ఓ, మా పేపరా? చదువు చదువు, నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నమస్కారం అండి. నమస్కారం. రాబాబు, ఏమండి మీ పేపర్ లో వింతలు విడ్డురాలు మా పేపర్ చూసి కాపీ కొట్టిన కాలమేగా? చిచి, ఒకరిని చూసి కాపీ కొట్టాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మీదే కాపీ బుద్ధులు. మీ కాలమ్స్ అన్ని కాలంలో కొట్టుకొచ్చినవి. ఆల్ డర్టీ డ్రైనేజ్ మ్యాటర్స్. మీది చెత్త పేపర్. చిచి, మీదే కాపీ బుద్ధులు. మీకేం రాయాలో కూడా తెలియదు. మీదే చెత్త పేపర్. నోర్మై. అబ్బబ్బబ్బబ్బా, మొదలు పెట్టారా? ఫంక్షన్ కి వచ్చినా మీ పత్రిక బుద్ధులు పోల్చుకోరా? అది కాదండి, తను. ఇదిగో అంకుల్, రేపు పొద్దున్న మీ పేపర్ లో పాప పుట్టినరోజని పెద్ద అక్షరాలతో వేయాలి. అలాగేనమ్మా, పెద్ద అక్షరాలతో పాటు పెద్ద ఫోటో కూడా వేస్తాను. ఓకే? హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ సారీ ఫర్ ద డిలే. అను, రామ్మా, కేక్ కట్ చేద్దామా? Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Anu. Happy birthday to you. థ్యాంక్ యూ డార్లింగ్. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు తెలుసా? ఎలా ఉన్నాను? కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు. ఎవరైనా నిన్ను 7 ఏళ్ల పాపకు తల్లివని చెప్తే వాళ్ళ కళ్ళకు మసకొచ్చిందనుకోవాల్సింది. చాలండి సరసో. ఏమిటి ఇవాళ నన్ను కాకాపడుతున్నారు? ఇవాళ మన పాప పుట్టినరోజు కదా. అవును. మరి బాబు పుట్టినరోజు ఎప్పుడు? బాబా మనకెక్కడున్నాడండి? నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే వచ్చే సంవత్సరం రోజు బాబు పుట్టినరోజు అవుతుంది. హలో సార్, నమస్కారం. మాట్లాడేది నా పేరు రాణి అండి. నేను సినిమా చూడడానికి వెళ్తే ఆ రెడ్డప్ప మనుషులు నన్ను మోసం చేసి తీసుకెళ్లారండి. ఆ రెడ్డప్ప నా జీవితం నాశనం చేశాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? కమ్మ హాస్టల్ దగ్గర పబ్లిక్ బూత్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడే వచ్చేస్తున్నా. ఏం జరిగిందండి? ఒక అభాగ్యరాల జీవితాన్ని రెడ్డప్ప నాశనం చేశాడంట. త్వరగా వెళ్ళండి. సరే, నువ్వు అర్జెంట్ గా స్టేషన్ ఫోన్ చేసి స్క్వాడ్ ని కమ్మ హాస్టల్ రమ్మని చెప్పు. అలాగే. రాణి, రాణి. కానిస్టేబుల్. ఎస్ సార్. ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేయించండి. అలాగే సార్. యూ ఫాలో మీ. ఆగండి. ఎక్కడికి? మీరు మా థియేటర్ లో జ్వరపడితే మా రెడ్డప్ప గారు పరపతి ఏం కావాలి? నీకు నీ రెడ్డప్ప థియేటర్ పరుగు కూడా. మిస్టర్ రెడ్డప్ప, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు.
ఎన్నాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రెడ్డప్పతో. ఇన్స్పెక్టర్, ఇన్నాళ్ళు నువ్వు చిన్న చిన్న వాళ్ళ జోలికి వస్తుంటే పోలీలే అని చూసి చూడనట్టు ఊరుకున్నాను. నువ్వెదురు చూడడం కాదు, నేనే ఎదురు చూశాను చట్టానికి ఎప్పుడు చిక్కుతావా అని. నీ చట్టానికి దొరికే తప్పు నేనేది చెయ్యలేదే. నో, చేశావు. రాణి అనే అమ్మాయిని పాడు చేశావు. ఆమె కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఈ బజార్లోని బ్రోతల కంపెనీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఏదో ఒకటి వచ్చి రెడ్డప్ప నన్ను పాడు చేశాడంటే నమ్ముతావా? రెడ్డప్ప మీ పోలీసులే దొరికిన ఆడదాన్నల్లా పాడు చేసి మాబోటి వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇన్స్పెక్టర్, నన్నే కొడతావా? నిన్ను మించిన పోలీస్ ఆఫీసర్లు నాకు సెల్యూట్ చేశారు కానీ నా మీద ఎవడూ చెయ్యి చేసుకోలేదు. చెయ్యి చేసుకోవడమే కాదు, నువ్వు చేసిన పనికి కీళ్లు వెరక్కొట్టాలి. కానిస్టేబుల్ సాయి, ఎమ్మెల్యే నాగలింగాన్ని లైన్లోకి తీసుకో. ఇవాళతో వీడి అంతు చేస్తాను. ఇంతకింత అనుభవిస్తావు. ఎమ్మెల్యే నాగలి గారు ఉన్నారా? నేను రెడ్డప్ప థియేటర్ నుంచి మాట్లాడుతున్నాను. నా థియేటర్కి వచ్చి నా మీదే చేయి చేసుకుంటావా? నా పరపతి ఉపయోగించి నిన్ను నాశనం చేయగలను. జాగ్రత్త. ఇన్స్పెక్టర్, ఇంతమంది జనం ముందు నన్ను అవమానిస్తావా? నీ అంతం చూస్తాను. ఇన్స్పెక్టర్, నా అనుమతి లేకుండా నా మెడలో దండ వేయటానికి కూడా ఈ ఊళ్ళో ఎవడూ సాహసించు. కానీ నువ్వు సంకెళ్ళు వేశావు. సంకెళ్ళు వేయడమే కాదు, నీ నేరాన్ని నిరూపించి నీకు శిక్ష కూడా వేయిస్తాను. నన్ను పుట్టించిన బ్రహ్మకే నా జోలికి రావటానికి భయం వేసి నా తలరాతను మార్చడానికి సాహసించటం లేదు. నాకు భయపడే లక్ష్మీదేవి నా గుమ్మం దాటి వెళ్ళటానికి ప్రయత్నించటం లేదు. పొరపాటు. నీ తలరాత నీ చేతికి సంకెళ్ళు వేసినప్పుడే మారిపోయింది. నా తలరాత నువ్వు మారిస్తే నీ భవిష్యత్తును నేను నాశనం చేస్తాను. ఏం చేస్తావు? నిన్ను డిస్మిస్ చేయిస్తాను. నేను తప్పటడుగు వేయనంత వరకు నన్ను ఉద్యోగంలోంచి ఎవ్వరూ తీసేయలేరు మిస్టర్ రెడ్డప్ప. మకుటం లేని మహారాజుగా చలామణి అవుతున్న ఈ రెడ్డప్పను అరెస్ట్ చేసినప్పుడే నీ తప్పటడుగు పడిపోయింది. ప్రజాప్రభుత్వంలో సేవకులే గాని రాజులుండరు. నువ్వు దానికే నర్హుడివి. నా తడాఖా ఏమిటో చూపిస్తాను. ఇప్పుడే లాయర్ని పిలిచి నీ లాయర్ వచ్చేంత వరకు కటకడా లెక్కబడుతూ కూర్చో. ఇన్స్పెక్టర్, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకపోతే నా పేరు రెడ్డప్పే కాదు. నా కుటుంబం కంటే నా వృత్తి ముఖ్యం. హలో, ఎక్కడి నుంచి ఫోన్? ఆ రెడ్డప్పను విడుదల చేయించడానికి ఒత్తిడి ప్రారంభమైంది. హలో, మళ్ళీ అక్కడి నుంచేనా? ఈసారి ఎమ్మెల్సీ ఇంటి దగ్గర నుంచి. ఆ రెడ్డప్పకు మంచి పలుకుబడి ఉన్నట్టుంది. పద. సిఐ గారు, నేను చెప్పక్కర్లేదు. మీరు వేసుకున్న బట్టలే చెప్తున్నా మీరు లాయర్ అని. వారు ఎమ్మెల్యే గారు, ఆయన ఎమ్మెల్సీ గారు. చెప్పండి. పర్వాలేదు, పైకి వస్తాడు. నేను పైకి రాకపోయినా బాధపడను కానీ ప్రజాప్రతినిధులైన మీరంతా దిగజారిపోతుంటే భరించలేను. మీరంతా మీ స్థాయి దిగొచ్చి ఒక నేరస్తుణ్ణి, ఒక మానవతిని ఘోరాదిఘోరంగా మానభంగం చేసిన నీచుణ్ణి విడుదల చేయించుకుని వెళ్దామని వచ్చారంటే ఐ రియల్లీ పిటీ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. లాయర్ గారు, బెయిల్ పేపర్స్ ఇవ్వండి. కానిస్టేబుల్, ఎస్ సార్. ఆ రెడ్డప్పని రిలీజ్ చేయి. నేను బయటకు వెళుతున్నాను. ఇక నిన్ను లోపలకు పంపటమే నా కర్తవ్యం. మిస్టర్ రెడ్డప్ప, క్యాన్సర్ వ్యాధి వచ్చినాడు వైద్యం చేయించుకుంటే తాత్కాలికంగా ఉపశాంతినిస్తుందే కానీ రోగం నయం కాదు. అలాగే బెయిల్ కూడా నిన్ను తాత్కాలికంగా బయటకు తీసుకువెళ్తుంది. మళ్ళా నువ్వు వచ్చేది ఇక్కడికి. మైండ్ ఇట్. రెడ్డప్ప గారు ప్రారంభోత్సవం చేశారు. రెడ్డప్ప గారు అన్నదానం చేశారు.
రెడ్డప్ప గారు భూరి విరాళం ప్రకటించారు అని రోజు పేపర్లో పడే చోట ఈరోజు రెడ్డప్ప అరెస్ట్, రెడ్డప్ప చేతులకు బేడీలు, రెడ్డప్ప నేరస్తుడు అని పడి 10 మంది పగలబడి నవ్వుతుంటే నేనెలా బ్రతికేది? రాయ్ నివాస్, నగరంలో సింహంలా తిరుగుతున్న నన్ను జూలు పట్టుకుని ఈడ్చుకెళ్ళావురా. నన్ను చూసి లేడి గుంపుల్లా బెదిరిపోయే ప్రజలు హేళనగా నవ్వేలా చేశావురా. నువ్వు తలెత్తుకుని తిరిగితే ఈ ఊళ్ళో నేను తల దించుకుని బ్రతకలేను. అందుకే నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను. నా చేతులకు బేడీలు తగిలించిన నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. నా ప్రతీకార జ్వాలల్లో మాడి మసైపోవలసిందే.